అయోధ్య ఆలయం. ఎన్నో ఏళ్ల వివాదం తర్వాత ఇప్పుడు నిర్మిస్తున్న ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబం 1988లో రామ మందిరానికి అసలు డిజైన్ను రూపొందించింది. సోమనాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలకు ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు ఈ సోంపురా ఫ్యామిలీ వారే సహకరించారు. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా మరియు అతని వాస్తుశిల్పులు అయిన అతని 2 కుమారులు నిఖిల్ అండ్ ఆశిష్ సోంపురాలు సహాయం చేశారు. ఒరిజినల్ నుండి కొన్ని మార్పులతో 2020లో కొత్త డిజైన్ను తయారు చేశారు. హిందూ గ్రంథాలైన వాస్తుశాస్త్రం మరియు శిల్పశాస్త్రాలకు అనుగుణంగా ఈ ఆలయం 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవు మరియు 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రం అవుతుంది. ఆలయం యొక్క ప్రధాన నిర్మాణం ఎత్తైన వేదికపై నిర్మించబడుతుంది. ఈ ఆలయం 3 అంతస్తులు ఉంటుంది. ఇది గర్భగుడి మధ్యలో మరియు ప్రవేశ మార్గంలో 5 మండపాలను కలిగి ఉంటుంది. ఒకవైపున 3 మండపాలు కుడు, నృత్యం మరియు రంగ్, మరోవైపు 2 మండపాలు కీర్తన మరియు ప్రార్థన ఉంటాయి. ఈ ఆలయంలో మొత్తం 366 నిలువు వరుసలలో స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలలో శివుని అవతారాలు, 10 దశావతారాలు, 64 చౌసత్ యోగినీలు మరియు సరస్వతీదేవి యొక్క 12 అవతారాలను చేర్చడానికి ఒక్కొక్కటి 16 విగ్రహాలు ఉంటాయి. మెట్ల వెడల్పు 16 అడుగులు ఉంటుంది. విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయాల రూపకల్పనకు అంకితం చేయబడిన గ్రంథాల ప్రకారం గర్భగుడి అష్టభుజి ఉంటుంది. మ్యూజియం మరియు ఫలహారశాల ఉంటుంది. ఆలయ కమిటీ ప్రకారం 70,000 మందికి పైగా ప్రజలు ఈ స్థలాన్ని సందర్శించగలరు. 1990వ దశకంలో ఫౌండేషన్లో ఉపయోగించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక భాషల్లో శ్రీరామాన్ని చెక్కిన 2 లక్షలకు పైగా ఇటుకలు వచ్చాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము వాడకం ఉండదు. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహానికి చాలా విశిష్టత ఉంది. అదేంటంటే శ్రీ విష్ణువు అవతారంగా శాలిగ్రామ శిలను హిందువులు భావిస్తారు. ఈ శాలిగ్రామ రాతికి పూజలు చేస్తారు. నేపాల్లోని కాళీగండకి నదీ పరిసరాల్లో మాత్రమే ఈ శాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ శిలలు 6 కోట్ల ఏళ్ల నాటివని విశ్వాసం ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని ఆలయాల్లో విగ్రహాల కోసం ఈ శాలిగ్రామ శిలలను వాడారు. విష్ణుమూర్తి అవతారంగా పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ రకం దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాలిగ్రామ శిలలను ఎక్కడ పూజిస్తే అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. 2024కు ముందే ఈ శాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం సిద్ధమవుతుంది. అయోధ్య రామ మందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా శాలిగ్రామ శిలతోనే తయారు చేస్తున్నారు. ఈ 2 విగ్రహాలు గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు. ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఏంటంటే 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. హెక్టార్ స్కేల్పై 10 తీవ్రతతో సంభవించే భూకంపాన్ని సైతం తట్టుకునే విధంగా పటిష్టంగా కడుతున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున 12 గంటలకి సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటికి తాకేలా శిఖరంపై ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22, 2024న ఈ ఆలయ ప్రారంభోత్సవానికి 6,000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయి ఫ్యాక్ట్స్.